వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. యోహాను 6:35. యేసు వారితో ఎట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. దేవాదేవుడు భౌతిక సంబంధమైన ఆహారమును, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన పితరులు 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో దేవదూతలు తినే అతి శ్రేష్టమైన మన్నాను కురిపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం 3 దినాలు అయిన తర్వాత 5,000 మందికి పైగా ఆహారమును పంచిపెట్టినట్టుగా మనం చూస్తాం. అంటే దేవాదేవుడు తన కృప చొప్పున సమస్త ఈవులు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యమును, యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉండటమే అతి గొప్ప భాగ్యము. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క మరణానికి సాదృశ్యంగా ఆయన దేహము ఏ విధంగా నలగొట్టబడి ఉందో, ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి మనుషుడు రొట్టె వలన కాదు, దేవునికి వాక్యం చేత జీవించును. ఆమేన్.